హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను ఇక్కడ మల్టాలో ఉంటాను ఫ్రెండ్స్. సో ఈరోజు డ్యూటీ లేట్ అవుతుంది, టైం ఆల్రెడీ 8:40 అవుతుంది. సో నా డ్యూటీ వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం మీతో ఇవాళ కొంచెం జల్దీ నడుస్తున్నాను. సో టాపిక్ ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు మల్టాకు వస్తాను అనుకుని. సో వాళ్ళ కోసం ఈ వీడియో వేస్తున్నాను నాకు. సో మల్టాలో ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, 6 నెలలు వర్క్ ఉంటుంది, 6 నెలలు వర్క్ ఉండదు ఫ్రెండ్స్. మళ్ళా ఇప్పుడు అప్లై చేయడానికి కూడా బాగా క్రిటికల్గా ఉంది. అంటే బాగా డాక్యుమెంట్స్ అడుగుతుర్రు, ఏదేదో అడుగుతుర్రు. అవన్నీ సబ్మిట్ చేయగా కూడా అప్పుడప్పుడు ఫెయిల్ కూడా అవుతాం. అలా ఇప్పుడు చాలామందికి నేను దుబాయ్కి నుంచి అప్లై చేసిన. సో చాలా మట్టు వరకు అంటే ఒక 5గురికి అప్లై చేస్తే ఒక 3గురికి వచ్చింది. చాలామందికి పోయింది అనుకో. అంటే 5గురికి అప్లై చేస్తే ఒక 3గురికి వచ్చింది, 2కి అయింది, ఇంకా ఒక 4-5 స్టిల్ పెండింగ్ ఉన్నారు. సో ఈ తోట ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో తోట. మల్టాలో తోటలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు తోటలు కూడా వర్క్స్ ఉంటాయి అగ్రికల్చర్గా. ఇక్కడ వర్క్ చేయడానికి ఈజీ, చదువుకోనోడు కూడా రావచ్చు వర్క్ చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రావడానికి బాగా అమౌంట్ ఖర్చు అవుతుంది, ప్లస్ మళ్ళీ డాక్యుమెంట్స్ బాగా అడుగుతుర్రు. ఆ డాక్యుమెంట్స్ తేవడం బాగా కష్టం అవుతుంది కూడా. వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ నీకు అర్థం కాని డాక్యుమెంట్స్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను దుబాయ్కి నుంచి వచ్చాను. ఫస్ట్ నేను అక్కడ ఇండియాలో ఉన్నా, ఇంటికి నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో ఒక 5-6 ఇయర్స్ చేసి తర్వాత నేను మల్టాకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నచ్చి చాలా దగ్గర అంటే ఒక 2 ఇయర్స్ అవుతుంది. సో కొంచెం కాకుండా ఒక 75% అయితే మల్టా గురించి నాకు తెలుసు ఫ్రెండ్స్. సో మల్టాలో ఏసెంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం చేయాలని. సో అవన్నీ పెట్టి నేను అప్లై చేశాను మా ఫ్రెండ్స్కి. సో ఇట్లనే నా ఫ్రెండ్స్ దుబాయ్లో ఉంటారు. సో వాళ్ళు హెల్ప్ అడిగితే నాకు తెలిసిన ఒక కంపెనీలో అప్లై చేసిన ఫ్రెండ్స్. సో అందులో ఒక 3 వచ్చారు ఫ్రెండ్స్. నేను అలా వెల్కమ్ వీడియో కూడా నేను చేసి పెడతా. సో వాళ్ళని నేను ఎయిర్పోర్ట్కి పోయాను అలా తీసుకురావడానికి. సో దాన్ని కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే హౌసింగ్ అథారిటీ అది ఇది అనేది బాగా డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ దొరుకుతాయి, చేస్తాం, కానీ అవన్నీ తీసుకోవడానికి చాలా మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉండడానికి 250 euro అవుతుంది ఫర్ మంత్. ప్లస్ మళ్ళా అలాగే మళ్ళీ మనం అడ్వాన్స్ కూడా ఇవ్వాలన్నమాట. మన పేరు మీద రూమ్ ఉంచడానికి అడ్వాన్స్ కూడా ఇవ్వాలి, అదొక 250. సో టోటల్ 500 అవుతుంది ఫ్రెండ్స్. 500 కట్టి మనము హౌసింగ్ అథారిటీ బుక్ చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఐడెంటిటీ మల్టాలో మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అది రిఫ్యూజల్ ఏ రూపంగానే రావచ్చు. నీకు జస్ట్ హౌసింగ్ అథారిటీ అని చూపెడుతుంది ఇప్పుడు చాలా మట్టుకు ఇమ్యూనిటీ బిల్స్ అనుకుంటా. సో అవన్నీ వంగ కూడా ఇంకా చాలా మట్టుకు డాక్యుమెంట్స్ కావాలా. ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ అండ్ మెయిన్ కంపెనీ నోటరీస్, చాలా మట్టుకు బాగా డాక్యుమెంట్స్ కావాలి ఫ్రెండ్స్. సో దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను తొందరలోనే. సో మన తెలుగు వాళ్ళ కోసం మ్యాక్సిమం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరన్నా ఇలా మల్టాలో ఇప్పుడు చాలామంది మల్టాకు వచ్చినాక కూడా 6-7 మంత్ అవుతుంది వచ్చి వాళ్ళ కార్డు కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్. కార్డు ఇంత జల్దీ కూడా రాకట్లేదు, ఎందుకంటే మనం అప్లై చేసినాక అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక అట్లీస్ట్ అలాగే ఇంకా కొందరికి వర్క్ ఉన్నాకో వర్క్ చేస్తున్నారు. ఒకవేళ అలా వర్క్ లేకుంటే అలా పరిస్థితి ఏంది, అలా ఎలా బతకడం అనేది బాగా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఓన్గా పెట్టుకోవాలా, రూమ్ రెంట్ ఓన్గా పెట్టుకోవాలా, ఫుడ్ ఓన్గానే, అన్నీ ఓన్గానే. సో ఒకవేళ నువ్వు ఇక్కడ పని చేయలేవు అనుకో, నీకు పైసలు లేవు అనుకో, నీ దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. ఇంటికి వెళ్ళడం లేదా ఇక్కడ నుంచి పారిపోవడం, ఆ 2 ఆప్షన్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా చాలామంది నేను లాస్ట్ ఇయర్ చూసాను, నా ఫ్రెండ్సే
సో వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఇక్కడ కుదరకట్లేదు అని చెప్పి పోర్చుగల్ పోయిండ్రు. సో అక్కడ నుంచి ఒక మనిషి అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు తెలియదు. అలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవన్నిటి మీదకి నేను ఒక వీడియో వేస్తాను తొందరలోనే. ఐ హోప్ మీకు నచ్చితే ఫాలో కండి. నేను ఇప్పటిసరి మాల్టా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వెహికల్ చూడండి ఎలా ఉందో. సో అది తొందరగా నేను 1 by 1 మాల్టాకు ఎలా అప్లై చేసుకోవడం, ఎలా చేయడం, రిజెక్ట్ కావడానికి రీజన్ లేనిది అవి మీద నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఒకటి అది చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ మీ అందరూ చాలా చూడండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఆన్ మై యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.